హాయ్ ఎవ్రీవన్. చికెన్ ఫ్రై చేయడానికి ఫస్ట్ మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకుని అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల పెరుగు వేయాలి. 10 మినిట్స్ ఉడకబెట్టాలి దాన్ని. తర్వాత ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. సో వాటర్ డ్రైన్ చేసి కాగిన నూనెలో చికెన్ వేయాలి. మీద పడి జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ వాటర్ పడేయకూడదు, ఉంచుకోవాలి. తర్వాత యూజ్ అయ్యి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి ముక్క అటు ఇటుగా మారుస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోయిద్ది. ఆల్మోస్ట్ 10 మినిట్స్ ఫ్రై చేయాలి అటు ఇటుగా మారుస్తూ. చాలా వరకు రోస్ట్ అయ్యింది, ఇంకొంచెం రోస్ట్ అయితే సరిపోయిద్ది. మీకు కావాలంటే ఎక్కువ రోస్ట్ కావాలంటే ఇంకాసేపు పెట్టుకోవచ్చు. చూడండి, చాలా బాగా రోస్ట్ అయ్యింది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకాసేపు పెట్టుకోండి, రోస్ట్ అయ్యిద్ది. బాగా రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసినప్పుడు బాగా స్మెల్ వచ్చిద్ది, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా రోస్ట్ అయింది. స్మెల్ కూడా మీకు అర్థమైద్ది బాగా రోస్ట్ అయిందని చెప్పి. తర్వాత మనం చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, అది కొంచెం మాత్రమే వేయాలి. వాటర్ వేసాక ముక్కలు అటు ఇటుగా బాగా కలపాలి, ఎందుకంటే మసాలా బాగా పట్టుకుంటుంది ఆ వాటర్ వల్ల. ఐఎమ్ సారీ అబౌట్ మై తెలుగు, ఎందుకంటే నాకు కొన్ని వర్డ్స్ రావట్లేదు తెలుగులో చెప్పడానికి, కానీ బాగా ట్రై చేశాను. వాటర్ పీల్చుకున్నాక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేయాలి. అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు గ్రేవీ కావాలంటే. దాని తర్వాత ఇంకొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి బాగా కలపాలి. చూడండి, ఇలా కలిపితే ముక్కలకి బాగా పట్టిద్ది, మసాలా మొత్తం బాగా పట్టిద్ది. వాటర్ని ముక్కలు బాగా పీల్చుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేయండి. 2 ముక్కలు చేసి వేయండి. మీరు కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు, కానీ నేను లాస్ట్లో వేసాను. సో కాసేపు ఆగిన తర్వాత ఉప్పు, కారం, ఇందాక ఆల్రెడీ మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము, చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో మీకు నచ్చినట్టు వేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత మిగిలిన వాటర్ వేసేసి కలిపేయాలి బాగా. అప్పుడు ఉప్పు కారం మొత్తం బాగా ముక్కకు పట్టిద్ది. 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయినట్టు చికెన్ ఫ్రై. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్కి. సో దాని తర్వాత కాసేపు కలుపుకుంటే 1 నిమిషం అలా మగ్గనేసి కొత్తిమీరని. ఇది ఫైనల్ లుక్. చూడండి ఎంత బాగుంది. మీకు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, కానీ అది ఆప్షనల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.